ఎరిట్ హాస్పిటల్లో హెచ్ఆర్సి టెస్ట్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు వరల్డ్లో ఎక్కడా లేదు. మొన్న ఎక్కడ యూకేలో చేశారు, బట్ ఇండియాలో ఈరోజు ఎరిట్ హాస్పిటల్స్లో ఈ టెస్ట్ అందరికీ అవైలబుల్ అని చెప్పడానికి, టెస్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాము. ఈ హెచ్ఆర్సి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అన్ని ఏజ్ గ్రూప్స్, ముఖ్యంగా మహిళలకి, అందరికీ, బట్ ముఖ్యంగా మహిళలకి. ఎందుకంటే మనం టెస్ట్ తీసుకుంటాం, ప్యాప్స్మియర్, మెమోగ్రామ్ ఇలాంటివన్నీ. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ చాలామంది మహిళలకి అవేర్నెస్ లేకుండా, దాని తర్వాత ఎక్కువ మొహమాట పడేవాళ్ళు టెస్ట్ తీసుకోవాలి. దానివల్ల మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి చాలా క్యాన్సర్లు మనం చెప్పకుండా ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం చాలా చేంజెస్ ఉంది. అందరూ అవేర్నెస్ తెలుసుకుని అది ఎంత డేంజర్ అని తెలుసుకుని చాలామంది ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటున్నారు. బట్ ఈ టెస్ట్ ఇవన్నిటికీ అవి ఎంత ఇంపార్టెంటో ఈ టెస్ట్ కూడా మనకు ముందే క్యాన్సర్ ఉందా లేదా క్యాన్సర్ ఫ్యూచర్లో మనకు వస్తుందా అన్నది కూడా ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోగలం. సో అందరూ ఈ హెచ్ఆర్సి టెస్ట్ తీసుకోండి, ముఖ్యంగా మహిళలు అండ్ ఆల్సో మీ ఫ్యామిలీస్, మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, మీ అత్తగారు కానీ, ఎవరున్నా ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ అని లేదు దీనికి. బట్ నా ఏజ్ గ్రూప్ కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా మీరు మొహమాట పడకుండా, ఏ భయం లేకుండా, ఇట్స్ జస్ట్ అ బ్లడ్ టెస్ట్. మీరు చూశారు, నేను తీసుకున్నాను, మీరందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్స్ ఈజీ అవుతుంది, తర్వాత ఖర్చులు తగ్గవుతుంది. ఇలాంటివన్నీ మనం ముందే తీసుకుంటే మనకి, మన కుటుంబానికి, మనకి మంచిది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యం విషయంలో? ఆరోగ్యం విషయం నేను జాగ్రత్త అంటే ఏజ్ ప్రకారంగా నా వచ్చేవి ఉంటూనే ఉంటాయి. బట్ వీలైనంత వరకు నేను ఏంటంటే టెస్ట్ తీసుకుంటాను. నేను ఏదన్నా చిన్నదన్నా నెగ్లెక్ట్ చేయను, హాస్పిటల్కి ఎందుకులే అని అనుకోను. ఎందుకంటే మనకి దేవుడిని మనం ప్రతిదీ మన ఇంట్లో కూర్చొని దేవుడు నాకు నయం చేయమంటే అది కరెక్ట్ కాదు. ఎక్కువ ఆయన కూడా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మనం టెస్ట్లు తీసుకుని దాని తర్వాత మనకి ఏమన్నా ఉంటే అది మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వెళ్ళి ఇంకా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి, అలాంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. మనకు అన్నీ అవైలబుల్ ఇండియాలో. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్ మనకు ఉంది, బెస్ట్ హాస్పిటల్స్ ఉంది. ఈవెన్ వాళ్ళ ఎరిట్ హాస్పిటల్ తెచ్చుకోవడంలో ఉంది. సో ఇలాంటి టెస్ట్ మీకు హెచ్ఆర్సి టెస్ట్ అంటే ఎంత ఈజీ, సింపుల్గా వచ్చి తీసుకోవాలి. జస్ట్ ప్రమోట్ చేయడానికి కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 1-to-1 ఆ కంపాషన్, ఆ ప్యాషన్తో ఇలాంటివన్నీ మనం మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ టు టేక్ ఏదైనా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వెళ్ళి హాస్పిటల్ టెస్ట్ తీసుకోండి. నేను అలాగే చేస్తాను. సో ఫార్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ అండ్ హోప్ఫుల్లీ ఈ ఏజ్లో కూడా మీరు ఇంత హెల్తీగా, హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అండ్ టిప్స్ ఏంటి, ఏం చెప్తారు? అంటే ఈ ఏజ్లో హెల్తీ అంటే నాకున్న ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ నథింగ్ అంత జాగ్రత్త పడిపోతాను నేను. ప్రతిదీ ఇది ఉండకూడదు, చేయకూడదంటే క్రమశిక్షణ ఒకటి. హెల్త్ విషయంలో మాత్రం క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అది నేను మెయింటైన్ చేస్తాను. బ్యూటీ టిప్స్, వాట్ కైండ్ ఆఫ్ టిప్ యూ వాంట్ టు గివ్ టు యు విమెన్? బ్యూటీ టిప్స్ అన్నది ఏమీ లేదు. నవ్వుతూ ఉండండి, ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఉన్నా పోరాడాలి మనం. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవాలి, మీరు బాగుండాలంటే అది మీరే చేయగలరు, వేరే వాళ్ళు కాదు. మీరే మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కుటుంబం మనకి ఎంత ఇంపార్టెంట్, మనం మనకంత ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ ఫస్ట్. ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా మరి? ఏదో ఒకటి చేస్తున్నాను. ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను ఈ మధ్య, తర్వాత మలయాళం పిక్చర్ ఒకటి, తెలుగు సినిమా ఒకటి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.